ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. ఐఐటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో SVES విద్యార్థిని నాగమౌనికకు జాతీయ స్థాయిలో 63వ ర్యాంకు. అభినందనలు తెలిపిన SVES యాజమాన్యం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడి త్వరలోనే ప్రజాసేవలోకి రావాలి. జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఆకాంక్ష. అక్షయ తృతీయ వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ మెగా లక్కీ డ్రా 3వ రోజు డ్రా తీసి విజేతను ప్రకటించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు. మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. జీలుగుమిల్లి మండలం బర్రిలంకపాడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల సహాయకులకు 374 ఆధునిక 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడంతో పాటు ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాలరాజు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ మహిళా సాధికారతకు డ్వాక్రా సంఘాలు పునాది వంటివని, వాటిని బలోపేతం ద్వారానే కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. BOAలు గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక భూమికను పోషిస్తున్నారని, వారి పనితీరును మరింత సమర్థవంతం చేయడానికి టెక్నాలజీ వినియోగం అవసరమని పేర్కొన్నారు. 5G స్మార్ట్ ఫోన్స్ ద్వారా BOAలు త్వరితగతిన సమాచారం పంచుకోవడంతో పాటు పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, అడప నాగరాజు, మెట్ట బుచ్చిరాజు, ములిశెట్టి యుగంధర్, తోట రవి, గుణపర్తి చిన్ని, TDP మండల అధ్యక్షులు సుంకపల్లి సాయి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణం ఏర్పడిందని నిజంగా అందరి మొహాల్లో కూడా ఒక సంతోషకరమైన ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మంచి స్మార్ట్ ఫోన్లు మీ అందరికీ వస్తున్నాయి, అవునా కదా? హ్యాపీ కదా? ఓకే. ఏదైతే APMలు అందరూ కూడా వచ్చి ఇలాగా మనం స్మార్ట్ ఫోన్లు పైనుంచి వస్తున్నాయని మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలి, మీరు మాకు సమయం కేటాయించాలంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన ఏజెన్సీ గ్రామాల్లో ఈ స్మార్ట్ ఫోన్ లేక ఉద్యోగ విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో మన అందరికీ తెలిసిన విషయమే. సరిగా ఫోన్ సిగ్నల్స్ లేకపోతే మనం చేసే పని ఇమీడియట్లీగా ఆన్లైన్ అవ్వక కానీ, రిజిస్ట్రేషన్ అవ్వక కానీ మనం ఎప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడుతూ వచ్చాం. కానీ ఈరోజు మన NDA కూటమి పార్టీ తరఫున ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఉద్యోగ విషయంలో ఎక్కడ కూడా అలసత్వం జరగకూడదు, ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకూడదు. ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగించే విధంగా, మీ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా, అలాగే మీ బిజినెస్లకు ఉపయోగపడే విధంగా ఈరోజు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని మళ్ళీ వాటిని నెలలా తిరిగి కట్టేటువంటి వెసులుబాటు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రూపులను ఏర్పాటు చేయటం, దాన్ని ఇంకా డెవలప్ చేసే విధంగా మీ అందరిని కూడా VOలుగా పెట్టి మీకు కొంత ఆర్థిక వేతనాలు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేయటం, 347 మందికి ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లు అందించడం చాలా 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 సంతోషంగా ఉంది. ఐఐటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారు. దేశవ్యాప్తంగా సుమారు 18 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థిని నాగమౌనిక 63వ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించింది. అదేవిధంగా
శ్రీతేజ 1368, బి వినయ్ 2707, ఎన్ సంధ్య 2839 ర్యాంకులు సాధించారు. ఈ నేపథ్యంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ సింగిరెడ్డి సత్యనారాయణ, కానూరు నాగేశ్వరరావు, గర్రె శ్రీధర్లు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మార్కులతో ఇంజనీర్, మెడికల్ సీట్లు సాధించలేమన్నారు. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యతో పాటుగా ఐఐటి, జేఈఈ కోచింగ్ ఇస్తేనే విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు వస్తాయన్నారు. దీనికి నిదర్శనమే తమ కళాశాల విద్యార్థులను పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ కళాశాల విద్యార్థులు మరిన్ని అత్యుత్తమ ర్యాంకులు సాధించేందుకు తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తమ కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిన్న ప్రకటించినటువంటి ఆల్ ఇండియా ఐఐటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు మరొకసారి దేశ స్థాయిలో మన ప్రాంత విద్యార్థులు మంచి రిజల్ట్స్ పొందారని చెప్పి తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నానండి. బి నాగమౌలిక గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి ఈ పాప ఆల్ ఇండియా 63వ ర్యాంక్, 63 ర్యాంక్ అండి. అలాగే 368, 2707, 2839, 5000 లోపులో 7 విద్యార్థులు ఉన్నారండి. అలాగే ఈ మెయిన్స్ లో క్వాలిఫై తర్వాత అడ్వాన్స్ విభాగానికి కూడా మొత్తం 18 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారండి. ఈ 18 మంది విద్యార్థులు ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టి, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సీట్లు సాధించడానికి పూర్తి స్థాయి వీళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చింది. వీళ్ళు అడ్వాన్స్ రాయటానికి కూడా ఎలిజిబిలిటీ వచ్చింది. దీనికి కారణం మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్. రకరకాల కాలేజీలకి, రకరకాల ప్రాంతాలకు వెళ్ళగా మిగిలినటువంటి విద్యార్థులతోనే మేము ఈ జాతీయ స్థాయి ఫలితాలు సాధించాం. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంక్రీట్ ప్రోగ్రామ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత విద్యార్థుల్ని జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో సీట్లు పొందే విధంగా మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దూర ప్రాంతాలకు వెళ్ళి లక్షల రూపాయలు పోగొట్టుకుని మళ్ళీ 2 ఏళ్ల తర్వాత అగమ్యగోచంగా డీమ్డ్ యూనివర్సిటీల్లో సీట్లు కొనుక్కునేటువంటి ఈ పరిస్థితి నుంచి ఈ ప్రాంత విద్యార్థుల్ని డెఫినెట్గా మంచి కోచింగ్తో వాళ్ళ సీటు వాళ్ళు కొట్టుకునేటువంటి ఏర్పాటు మేము చేస్తామని మరొకసారి భరోసా ఇస్తున్నాము. ఈరోజు ప్రకటించిన ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో బి నాగమౌలిక ఆల్ ఇండియా 63 ర్యాంక్ సాధించింది. దాదాపుగా 18 lakhs ప్లస్ స్టూడెంట్స్ రాసినటువంటి ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా 63rd ర్యాంక్ సాధించడం నిజంగా చాలా గర్వంగా ఉందండి. మన జంగారెడ్డిగూడెం స్థాయిని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ఈ నాగమౌలికకి మా సంస్థ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. 2013లో మేము సంస్థ ప్రారంభించినప్పుడు మా స్లోగన్ ఒకటేనండి, ఐఐటి జేఈఈ నీట్లో మంచి సీటే ధ్యేయంగా ఈ సంస్థను స్థాపించామండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ మార్కులతో పాటు ఐఐటి జేఈఈ నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తానే ఉన్నారు. 2023లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్, 2024లో ఆల్ ఇండియా 13th ర్యాంక్, 2025లో ఆల్ ఇండియా 117 ర్యాంక్, 2026లో ఆల్ ఇండియా 63rd ర్యాంక్ అండి. ఇలా ప్రతి సంవత్సరం కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తూ మన జంగారెడ్డిగూడెం కీర్తి ప్రతిష్టలను జాతీయ స్థాయిలో చాటి చెబుతున్నటువంటి మా టీచర్స్కి, మా స్టూడెంట్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నిన్న ప్రకటించిన ఐఐటి జేఈఈ ఫలితాల్లో బి నాగమౌలికకు ఆల్ ఇండియా 63 ర్యాంకు సాధించినందుకు శుభాకాంక్షలు. ఇంటర్మీడియట్లో 1000 మార్కులు సాధించిన ఎటువంటి ఇంజనీరింగ్, మెడికల్లో ప్రవేశం ఉండదండి. కేవలం ఇంటర్తో పాటు ఎంసెట్, మెడికల్, ఐఐటి కోచింగ్ అనేది ఇస్తేనే సీటు సాధించడం జరుగుతుంది. ఇది ఎస్విఎస్లో ఇంటర్తో పాటు ప్యారలల్గా ఎంసెట్, ఐఐటి కోచింగ్ ఇవ్వడం వల్ల సాధ్యమయ్యింది. ఫ్యూచర్లో కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయండి. నా పేరు బి నాగమౌలిక. నేను వేలేరుపాడు గ్రామం నుంచి వచ్చాను. నేను వెంకటేశ్వరలో 2 సంవత్సరాల పాటు చదువుకుంటూ జిఎంఎన్స్ కోచింగ్ తీసుకొని ఆల్ ఇండియా 63 ర్యాంక్ సాధించాను. నాకు అందుకు చాలా ఆనందంగా ఉంది. అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించుకొని ఇంజనీరింగ్ ఐఐటిలో చేసి పేద ప్రజలకు సహాయం చేయాలన్నదే నా ఉద్దేశం. దీని అంతటికీ కారణం టీచర్స్, పేరెంట్స్, మేనేజ్మెంట్ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వరకు వచ్చాను. ఎస్విఎస్కి సాధ్యం కానిది ఏదీ లేదు. My name is Aswindya. I'm studying 2 years in SVS college. జేఈ మెయిన్స్లో ఇక్కడ నేను కోచింగ్ తీసుకొని మంచి పర్సెంటేజ్తో మంచి ర్యాంక్ సాధించాను. అలాగే అడ్వాన్స్లో కూడా మా టీచర్ సహాయంతో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఐఐటిలో జాయిన్ అవుతాను. దీనికి కారణమైన మా ఎస్విఎస్ మేనేజ్మెంట్, మా డైరెక్టర్ సార్, మా టీచర్స్ అందరికీ
నా థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. నమస్తే సార్. ముందుగా మీ కాలేజీ యాజమాన్యానికి మేము చాలా రుణపడి ఉంటాం సార్. ఇంతవరకు మాట్లాడే అవకాశం నాకు ఎక్కడా కూడా స్కూల్లో కూడా రాలేదండి. మా అమ్మాయిని కాలేజీలో చేర్చడం వల్ల మాకు ఈ అవకాశం వచ్చింది మాట్లాడడానికి. క్షమాపణలు కూడా చెప్పాలండి, ఎందుకంటే మా అమ్మాయికి హెల్త్ బాగాలేక అసలు కాలేజీలో సరిగా ఉండేది కాదండి. ఇప్పుడు కూడా ఇంటికి తీసుకెళ్లిపోయే వాళ్ళం హెల్త్ బాగాలేక. అందుకని మీ కాలేజీ యాజమాన్యానికి మేము క్షమాపణలు చెప్పాలి. చాలా ఆనందంగా ఉందండి, మాట్లాడడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడి త్వరలోనే ప్రజాసేవలోకి రావాలని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో అఖిల భారత చిరంజీవి యువత జనసేన ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు మీద మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు చిన్ని రామసత్యనారాయణ, ఉక్కుర్తి సీతారాం, చింతల నాని, వలవల తాతాజీలతో కలిసి జడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నారన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. ఆయన ఆరోగ్యం అతి త్వరలోనే కుదుటపడి మరలా ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే కుల మతాలకు అతీతంగా దేవాలయాల్లో పూజలు జరుపుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాస రామకృష్ణ, బుద్దాల నాగు, సాధనాల కరుణ, బాదరాల నరేష్, గుర్రం శాంతి, యాతం సుధీర్, వసంతాటి మంగరాజు, కొల్లేపరి ఆనంద్, షేక్ మస్తాన్, బోగాదుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని చెప్పి మన ఆంజనేయ స్వామి గుడిలో వలవల తాతాజీ గారు, ఎక్స్ కౌన్సిలర్ గారు ఆయన ఆధ్వర్యంలో మండల పార్టీ అదేవిధంగా టౌన్ పార్టీ పర్యవేక్షణలో ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది. త్వరగా పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని చెప్పి ప్రజాసేవలో మళ్ళీ ఫాస్ట్గా ముందుకు రావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ చక్కగా ఆయురారోగ్యాలతో ఆయన పార్టీని ముందుకు నడిపిస్తూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి ప్రార్థన చేస్తూ కార్యకర్తలు, నాయకులందరూ కూడా మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా గత 2-3 రోజుల నుంచి అనేక దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు తాతాజీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఈ రోజున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య నిమిత్తం వలవల తాతాజీ గారి ఆధ్వర్యంలో, అలాగే జనసేన పార్టీ మండల, టౌన్ సంఘాల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, ప్రజలకు సేవ చేయాలని, వారికి ఎప్పుడూ కూడా మంచిగా జరగాలని మేమందరం కోరుకుంటూ ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని మేము ప్రార్థించడం జరిగింది. వారికి పూజ చేయటం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరికీ తెలిసిందే. వారి స్టేట్మెంట్లు చూస్తే మనందరికీ అర్థమవుద్ది. మరి అటువంటి వ్యక్తికి చిన్న ఆపరేషన్ జరిగింది. త్వరగా కోలుకొని ప్రజాసేవలో ముందుకు రావాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు రావాలని మేమందరం కూడా కోరుకుంటూ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం స్థిరపడాలని పూజలు చేయడం, జన సైనికులందరి సహకారంతో తాతాజీ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఫలితంగా పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఆరోగ్యం కోలుకుని ప్రజాసేవలోకి మళ్ళీ రావాలని ఆశిస్తున్నాం. మరి ఈరోజు మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, అలాగే మన చిరంజీవి తరఫున, జనసేన పార్టీ తరఫున ఇక్కడ విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు నా అభినందన తెలియజేస్తూ ఆయన త్వరగా కోలుకుని బయటికి రావాలని కోరుకుంటున్నాను. అభయాంజనేయ స్వామి దయతో పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యవంతులై వచ్చి తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని చెప్పని చిరంజీవి సభ్యులందరి తరఫున, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరి తరఫున, మెగా ఫ్యామిలీ అందరి అభిమానుల తరఫున కూడా మేమందరం కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి చిన్న శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఆ చికిత్స ఏంటంటే సనైటికా అని చెప్పి ఇలా ముక్కుకు సంబంధించిన ఇది ఎప్పటి నుంచో చాలా ఇబ్బంది పడుతున్నారు. అనుకోని మొన్న మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బంది జరగగా వెంటనే ఆపరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే వందలాది మంది బాగుండాలని కోరుకునే మంచి మనిషి కాబట్టి ఆ మంచి మనిషికి అంతా మంచిగా జరగాలని మన జనసేన పార్టీ ఆధ్వర్యంలో మధ్యాహ్న స్వామి గుడి పూజలు చేశారు. అలాగే తమ్ముడి మీద ఉన్న ప్రేమతో చిరంజీవి గారు చిరంజీవిత పేరు మీద ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. అందరూ ప్రత్యేక పూజలు చేయమని చెప్పడం జరిగింది. చిరంజీవి గారు ఆయన మాట పిలుపు మేరకు, మా అఖిల భారత చిరంజీవిత పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం ఇందిరానగర్ కాలనీలో వేయించేసిన శ్రీ అభయాంజనేయ సన్నిధిలో చేయడం జరిగింది. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అక్షయ తృతీయ సందర్భంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ ప్రతిరోజు మెగా లక్కీ డ్రా నిర్వహించి కొనుగోలుదారులకు బహుమతి అందించడం అభినందనీయమని
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపై వెంకటేశ్వరరావు కొనియాడారు. అక్షయ తృతీయ వారోత్సవాల భాగంగా 3వ రోజు కూడా మెగా లక్కీ డ్రా నిర్వహించారు. పట్టణంలోని గంగానమ్మ గుడి సెంటర్లో జరిగిన ఈ డ్రా కార్యక్రమంలో వందనపై వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వందనపై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అక్షయ తృతీయ సందర్భంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారోత్సవాలు జరపడం అభినందనీయమన్నారు. ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహించి విజేతకు పావుకాసు బంగారం అందించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. 3వ రోజు లక్కీ డ్రాలో భాగ్యలక్ష్మి జ్యువెలర్స్ లో కొనుగోలు చేసిన ఐవి రామారావు విజేతగా నిలిచారని తెలిపారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మెగా లక్కీ డ్రా నిర్వహించి విజేతకు పావుకాసు బంగారం అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ వారం రోజుల పాటు ప్రతి అరకాసుకు బంగారంపై 1500 రూపాయలు, ప్రతి కాసు బంగారంపై 3000 రూపాయలు డిస్కౌంట్ అమలు జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ బచ్చు పవన్, ట్రెజరర్ కొంకిమల హేమంత్ తో పాటుగా సభ్యులు పాల్గొన్నారు. దగ్గరలో ఉంటే కనుక వచ్చి తీసుకెళ్ళండి మీ గిఫ్ట్. ఆయన ఎక్కడ ఉన్నారు కిషోర్? ఎవరిది? అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం పవన్ అసోసియేషన్ వారు 5000 రూపాయలు కొంటే కనుక ఒక కూపన్ ఇస్తున్నారు. ఇది అన్నది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. పెద్ద పెద్ద బాల్స్ ని ఢీ కొనే విధంగా జంగారెడ్డిగూడెం పవన్ అసోసియేషన్ వారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. ఇక్కడ అసోసియేషన్ 5000 రూపాయలు కొంటే కనుక కూపన్ ఇస్తున్నారు. అది 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు డైలీ లాటరీలు ఇస్తున్నారు. ఈ లాటరీలో గెలిచిన వాళ్ళకి పావుకాసు బంగారం గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఈ రోజున భాగ్యశ్రీ గోల్డ్ షాప్ లో ఐవి రామారావుకి పావుకాసు బంగారం గెలుచుకున్నారు. ఇది 3వ రోజు. అక్షయ తేదీ సందర్భంగా ఎప్పుడో ఏదో ఇస్తున్నారని చెప్పని, ఆఫర్లు ఇస్తున్నారని చెప్పని టౌన్ లో అంటున్నారు. కానీ జంగారెడ్డి కూడా కోట్లో పావుకాసు బంగారం అంటే కనుక ఇవాళ తెలియదేం లేదు. 40,000 రూపాయలు వాల్యూ చేసే ఐటమ్ 5,000 రూపాయలు కొంటే 40,000 రూపాయలు ఐటమ్ ఇస్తున్నారు. ఇక్కడ పవన్ అసోసియేషన్ బంగారం కొట్లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. తరుగు మజూర్లు పేరు చెప్పి టౌన్స్ లో చాలా రకాలుగా చేస్తున్నారు. కానీ ఇక్కడ 5,000 రూపాయలకి ఒక కూపన్ ఇచ్చి 40,000 రూపాయలు ఐటమ్ ఇస్తామంటే చాలా గొప్పగా ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరఫున అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా అసోసియేషన్ తరఫున అక్షయ తృతీయ సందర్భంగా వారం రోజులు వారోత్సవాలు జరుపుతున్నాము. వారోత్సవాల భాగంగా మా ప్రతి బంగారు షాప్ లో అసోసియేషన్ లో ఉన్న బంగారు షాపులు అన్నింటిలో ప్రతి అరకాసు కొనుగోలుపై 1500 రూపాయలు స్పాట్ డిస్కౌంట్ ఇస్తున్నాము. అలాగే ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ ఇస్తున్నాము. ఆ కూపన్ ప్రతిరోజు ఆ కూపన్లన్నీ డ్రా తీసి ఆ కూపన్ లో డ్రాలో గెలుపొందిన అభ్యర్థికి ఒక పావుకాసు వస్తువు బహుమతిగా ఇవ్వడం జరిగింది. కస్టమర్ కి గెలుపొందారు. ఇంకా 4 రోజులు ఉంది. ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరూ వినియోగం చేసుకోవాల్సిందిగా సద్వినియోగం చేసుకోవాలి. జీకే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మారుతీనగర్ లో జీకే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగి ఆర్జ భీమారావు కుటుంబ సభ్యులు వితరణ కొయ్య సుప్రియ అనే మహిళకు 15,000 రూపాయల విలువైన తోపుడు బండిని అందజేశారు. జీకే చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్, సామాజికవేత్త కేఎల్ఎన్ ధన్ కుమార్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగి భీమరాజు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె వనజాక్షి, కుమారుడు నిత్యానంద రావుల వితరణతో కొయ్య సుప్రియ అనే మహిళకు తోపుడు బండి అందించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో జీకే చారిటబుల్ ట్రస్ట్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని, ట్రస్ట్ కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ జీకే చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి గణిత పద్మశ్రీ, సభ్యులు కనకలక్ష్మి, తెలగారపు ఆనంద్, ఎస్ స్వామితో పాటుగా తెలగారపు హనుమంతు, కాళ్ల వెంకటరామారావు, నేలపోలు ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. జీకే చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఈరోజు అర్జా భీమరాజు గారు కొయ్య సుప్రియ అనే ఆవిడకి జీవనోపాధి కల్పించడం కోసమని బండిని దానంగా ఇవ్వడం జరుగుతుంది. జీకే చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మా 10వ వార్డులో ముఖ్యంగా సహాయ సహకారాలు అందించడం, అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా గణిత ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జీకే చారిటబుల్ ట్రస్ట్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సొంత డబ్బులతోటి, దాతల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకెన్నో చేయాలని ఆశిస్తున్నామండి. జీకే
చారిటబుల్ ట్రస్ట్ వారు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని నా ఎంతు సహకారాలు అందిస్తానని తెలియపరుస్తున్నాను. అజ్జా భీమరాజు గారు, వారి వయసు 89 సంవత్సరాలు, వయోవృద్ధులు. వారికి సంబంధించినటువంటి జన్మదినోత్సవం ఏదైతే ఉందో దాన్ని సేవగా మలచాలి అనేటువంటి తలంపు వారి కుమార్తె వనదాసి గారికి, కుమారుడు నిత్యానందరావు గారికి రావటం, జీకే చారిటబుల్ ట్రస్ట్కి వారి నాన్నగారి యొక్క జన్మదినోత్సవాన్ని సేవగా మార్చాలనేటువంటి విషయాన్ని గణిత ఆనందప్రసాద్ గారి దృష్టికి తీసుకురావటం, ఆ క్రమంలో 10వ వార్డులోనే ఉన్నటువంటి ఇక్కడ స్థానిక నివాసిగా ఉన్నటువంటి కొయ్య సుప్రియ అనేటువంటి ఒక మహిళ స్వయం ఉపాధి కోసం ఆవిడ కాయగూరలు కానీ పళ్ళు కానీ అమ్ముకునేటువంటి వ్యవస్థ, భర్తను కోల్పోయి 2 పిల్లలతోటి కుటుంబాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో చేయూతగా జీకే చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజున అజ్జా భీమరాజు గారి కుటుంబ సభ్యుల యొక్క ద్రవ్య సహాయంతో ఈ రోజున సుప్రియ గారికి ఈ తోపుడు బండిని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖులు, మన కౌన్సిలర్ గారు వీళ్ళందరి చేతుల మీదుగా దాత సమక్షంలో దాత చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈరోజు స్థానిక జంగారెడ్డిగూడెం 10వ వార్డులో ఉన్నటువంటి జీకే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ఒక సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మేము ఆగస్టు నెలలో ఈ యొక్క ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన దగ్గర నుండి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఎందుకంటే చదువుకునే పిల్లలకు మా వంతు చేయూతనిస్తూ వాళ్ళకి సైకిళ్ళు అందించే కార్యక్రమం కానివ్వండి, హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడంలో కానివ్వండి, భర్త చనిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబానికి రేషన్ అందించడంలో కానివ్వండి, ఇంకా అంగన్వాడీ కేంద్రాల్లో స్టాండ్లు, గ్యాస్ పొయ్య అనేటువంటివి కూడా అందించడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు ఒక మన కుటుంబానికి స్వయం ఉపాధి కల్పించడానికి, స్వయంగా తన జీవనోపాధి కల్పించుకోవడానికి ఒక బండిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బండి మాకు ఆర్థికంగా సపోర్ట్ చేసినటువంటి అజ్జా భీమరాజు గారు, వీరికి 89 సంవత్సరాలండి. వీరి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం చేయండి, మా నాన్నగారు వయసులో పెద్దవారు, వీరి ద్వారాగా సమాజానికి ఏదో ఒక కుటుంబానికి ఆదరణ కలగాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నా దగ్గరికి చెప్పినప్పుడు, అదే క్రమంలో ఈ యొక్క కొయ్య సుప్రియ అనేటువంటి కుటుంబానికి నేను ఈ బండి ఇవ్వటం జరుగుతుంది. ఈ దాతలకి, ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, నా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐఐటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం తపస్ జూనియర్ కళాశాల విద్యార్థి అడపా మనోజ్ కుమార్ జాతీయ స్థాయిలో 475వ ర్యాంక్ సాధించాడు. ఈ నేపథ్యంలో మనోజ్ కు తపస్ విద్యా సంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ అండ్ కరెస్పాండెంట్ బి గోపాలకృష్ణ మాట్లాడుతూ, తమ సంస్థ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు, సహకరించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. తమ సంస్థ చైర్మన్ దాకారపు కృష్ణ మార్గదర్శకత్వంలో భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైఎస్ చైర్మన్ పారేపల్లి నరేష్, డైరెక్టర్లు ఆదిత్య, హరిప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఏ ప్రకటించిన జేఈ మెయిన్స్ 2026 సెషన్ 2 ఫలితాల్లో మా విద్యార్థి తపస్ ఐఐటి అకాడమీ విద్యార్థి ఏ మనోజ్ కుమార్ 475 ర్యాంక్ సాధించాడని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఆల్ ఇండియా స్థాయిలో 475 ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థికి అదేవిధంగా విజయాన్ని కృషి చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెంలోని సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ అర్చకులు కొప్పాక కేశవరావు తెలిపారు. పట్టణంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అర్చకులు కేశవరావు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తికి అభిషేకంతో పాటుగా విశిష్ట పూజలు జరుపుతామన్నారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి పట్టణ పురవీధుల గుండా గ్రామదేవత గంగానమ్మ గుడి వరకు గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అశోరావుపేట రోడ్లో చేస్తున్నటువంటి
డొక్కా సీతమ్మ గారి సెంటర్ దగ్గర వేచేస్తున్నటువంటి శ్రీ సర్వమంగళ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో 22వ తారీఖు బుధవారం ఆర్ద్ర నక్షత్రం శుక్లపక్ష పంచమి వైశాఖ మాస పుణ్యదినము నాడు శ్రీ జగద్గురు శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి జయంతి సందర్భంగా ఉదయం 8 గంటలకు శ్రీ శంకరాచార్య ఉత్సవమూర్తికి శ్రీ సర్వమంగళ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించబడుతున్నదండి. తప్పనిసరిగా భక్తులందరూ హాజరయ్యి శ్రీ సర్వమంగళ శివాలయ సన్నిధానంలో జగద్గురు ఆదిశంకరాచార్య గురువర్య స్వామివారికి అభిషేకం చేసుకుని తప్పనిసరిగా గురువర్య ఆశీస్సులు పొందగలరు. అలాగే 22 బుధవారం 2026 అనగా రేపు సాయంత్రం 5 గంటలకు జగద్గురు శంకరాచార్య ఉత్సవమూర్తిని పల్లకీలో స్వామివారిని ఎక్కించి తప్పనిసరిగా గ్రామోత్సవం జరపబడుతున్నదండి. శ్రీ గంగానమ్మ తల్లి గ్రామదేవత వరకు కూడా పల్లకీలో ఎక్కించి జగద్గురు శంకరాచార్య గురువర్య స్వామిని ఊరేగించడం జరుగుతుందండి. తప్పనిసరిగా భక్తులందరూ ఆహ్వానితులై ఈ యొక్క గురు కటాక్షానికి అందరూ పొందగలరని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland,
Thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the Society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466. ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సందర్శించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ముఖ మండపంలో పట్టాభిరామ్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బ్రహ్మరాజును ఆలయ అర్చకులు స్వామివారి శేషవస్త్రం కప్పి ప్రసాదాలు పంపిణీ చేసి మొమెంటోను అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధిలో భాగంగా 50 లక్షల రూపాయల వ్యయంతో గోవర్ధన్ ప్లాంట్ ను పట్టాభిరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులకు మరొక ₹1 కోటి శాంక్షన్ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా మరో గోవర్ధన్ ప్లాంట్ కు త్వరలో శంకుస్థాపన చేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో సైతం పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధిలో గోవర్ధన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావటం జరిగింది. దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో 1 టన్ పర్ డే కెపాసిటీ కలిగినటువంటి గోవర్ధన్ ప్లాంట్ ఇక్కడ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలకి అనుబంధంగా ఈ గోవర్ధన్ ప్లాంట్ ని మనం ఏర్పాటు చేస్తే దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి గ్యాస్ ద్వారా మనకు అనేక ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఆ గ్యాస్ ని మళ్ళీ మనం వినియోగించుకొని మనం వంట చేయడానికి కానివ్వండి, లేదంటే దాని ద్వారా విద్యుత్ ని ఉత్పత్తి చేసి ఆ పవర్ ని మళ్ళీ మనం గోశాలకి వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లాంట్ ని ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం, ఇవాళ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నాంది పలికి దాదాపు 15-16 నెలలుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆయనే స్వయంగా పర్యటిస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని పూర్తిగా స్వచ్ఛాంధ్రకి కేటాయించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సరే, ఇప్పటి వరకు మేము దాదాపుగా ఈ నియోజకవర్గంలో 12.64 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి దాదాపుగా 4,903 ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్ టాయిలెట్స్ కానివ్వండి, ఒక 76 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ కానివ్వండి, 84 SWPC షెడ్స్ కానివ్వండి, ఒక 82 ట్రైసైకిల్స్, ఒక 20 పుష్ కార్ట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, అదేవిధంగా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారకా తిరుమల మండలంలో FSTP ద్వారకా తిరుమల మండలంలో ఏర్పాటు చేసేది కానివ్వండి, గోవర్ధన్ ప్లాంట్స్ ఇంకొక 2 ఆల్రెడీ ఒకటి ప్రారంభించాం, రెండోది కూడా ఇంకొక 2 టన్ కెపాసిటీ ఇంకొక ₹1 కోటి ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. ఇట్లా మొత్తంగా కలుపుకుని 12,64 లక్షల రూపాయలు ఇప్పటికే గోపాలపురం నియోజకవర్గానికి కేటాయించడం కానివ్వండి, ఖర్చు చేయడం కానీ జరిగింది. తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ గోవధ చేస్తే మాత్రం సహించమని బీజేపీ నాయకులు ప్రవీణ్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. భీముడోలు సంత మార్కెట్ కబేళా సమీపంలో ఆవు దూడ కోతకు సిద్ధంగా ఉందన్న సమాచారంతో హుటాహుటిని వెళ్లి బీజేపీ నాయకులు కత్తితో నరకబోతున్న స్థితిలో అచేతనంగా ఉన్న ఆవు దూడ కనిపించాయి. దీనితో దుండగుల నుంచి వాటిని సంరక్షించి గోశాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ పటేల్ తవ్వా చిన్నబాబు మీడియాతో మాట్లాడుతూ గోవధపై నిషేధం ఉన్నప్పటికీ ఇలా గోవులను వధించడం తమను బాధిస్తుందని తెలిపారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులు అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు. హిందువులకు పుట్టుక నుంచి చావు వరకు అన్నిట్లోనూ గోమాత ప్రమేయం ఉంటుందని, అలాంటి అమ్మ వంటి ఆవులను వధించడం కలిచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఈరోజు పొద్దున్నే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. భీముడోలు సంత మార్కెట్ పక్కనే సంత మార్కెట్లో భీముడోలు గ్రామంలో నేను వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ చిన్నబాబు గారికి, శాస్త్రి గారికి, మూర్తికి అందరూకి మా గ్రూప్లో ఫోన్ చేశా. అందరూ వచ్చారు. నేను వెళ్తే ఆవు కాలు అసలు అంతే అన్యాయం ఇది. ఆవు 4 కాళ్ళు కట్టేసి ఇలాగ పడుకోపెట్టేసి ఇలాగ కత్తి పట్టుకొని వెళ్తాను. నేను ఒకటే చెప్పా, ఆవును కోయొద్దు, నన్ను కోసేది కావాలతో నన్ను చంపండి, ఆవును మాత్రం కోయొద్దు. అప్పుడు వాళ్ళు పరారైపోయారు, ఎక్కడైనా ఒకటి పరారైపోయారు. తర్వాత మీరు చూసుకోవాలి, ఇక్కడ ఆవుకి కాళ్ళు కట్టిన తాడ కూడా ఇలాగ గాయాలు పడిన ఆవు. ఈ ఆవును అప్పుడు మన ద్వారా మన రక్షణ చేసుకొని బయట తీసుకువచ్చాం. ఇప్పుడు అవసరాలుగా కూడా పంపిస్తున్నాం. మన ఎక్కడే ఈ ప్రాంతంలో అధికారులు ఎవరైతే ఉన్నారో ఆవు చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘన చేశారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి, అటువంటి ఓడుకూడదు అని మేము కోరుకుంటున్నాం. గోవధ చట్టం అమలులోకి వచ్చింది, కానీ సంబంధిత అధికారులు దీన్ని అమలు చేసి గోవధ చేయకుండా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అధికారులు ఇంకా చొరవ తీసుకుని ఈ గోవధ జరగకుండా, మా హిందూ మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని ప్రార్థిస్తున్నాం. మనకు ఆవు అనేది ఒక లక్ష్మీదేవి, పవిత్రమైనది. అటువంటి ఆవుని వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే మాకు చాలా బాధ కలుగుతుంది.
కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సహకారం అందించే విధంగా ముందుకు వెళ్తున్నామని మానవతా మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెంకు చెందిన వ్యవసాయ కూలీ ఏలూరి శ్రీనివాసరావు పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మానవతా ప్రతినిధులు స్పందించి శ్రీనివాసరావు 9,600 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ మానవతా సంస్థ నిధులు ఎల్ఐసి కృష్ణమూర్తి, ఎలికే తాతారావు, ఆకుల ధర్మరాజు, గంధం గోపాలకృష్ణ, కరెళ్ల మునీశ్వరరావు, రాజనాల్ రమేష్ సహకారంతో పాటుగా తన సొంత నిధులతో శ్రీనివాసరావుకు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా కార్యవర్గ సభ్యులు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. నోయిడాలో కార్మిక వర్గంపై జరుగుతున్న దాడులను నిలుపు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ టింబర్ డిపో వద్ద డిమాండ్స్ డేగా పాటించి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్స్ డేగా పాటించాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చిందన్నారు. కార్మిక ఉద్యమాలను తీవ్రవాద ఉద్యమాలుగా పోల్చి అనేక మందిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలను వీడనాడి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువస్తున్న నూతన కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తగరం నాగేశ్వరరావు, ఎడ్లపల్లి సుబ్బారావు, కరటూరి పెద్దిరాజు, దిరిసి పాము మంగారావు, ఎండ్రపల్లి సూరయ్య, వసంతాటి వెంకటేశ్వరరావు, చిడిపి బ్రహ్మయ్య, మన్నెల్లి మహిమారావు, కొండపల్లి నారయ్య, కె చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కార్మిక వర్గానికి డిమాండ్స్ డే పాటించాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా డిమాండ్స్ డే జంగారెడ్డి పట్టణంలో జరుపుతున్నాం. ముఖ్యంగా యూపీలో నోయిడా ప్రాంతంలో కార్మికులు వేతనాలు పెంచాలని, పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతూ లాఠీ చార్జ్ చేశారు. అనేక మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేసి వాళ్ళకి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో వేదాంతం సంబంధించినటువంటి కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది పైగా కార్మికులు మరణించారు. అక్కడ సేఫ్టీ మెజర్స్ లేకుండా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం వల్ల ప్రమాదం జరిగింది. ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకొని ఒక్కొక్క కార్మికుడికి ₹1,00,00,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హమాలీ కార్మికులకు సమగ్ర చట్టాలు చేయాలి, అవి అమలు చేయాలి, వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి 29 కార్మిక చట్టాలని ఏదైతే రద్దు చేసిందో దాన్ని ఖండిస్తూ ఆ 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్ డే పాటించాలని చెప్పించిన పిలుపుని జయప్రదం చేయడం జరుగుతుంది. 2 కిడ్నీలు పాడైపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైన జంగారెడ్డిగూడెం పట్టణం మారుతినగర్ కు చెందిన ప్రగడ హర్షిత్ కు ఆపరేషన్ కోసం అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ కుటుంబ సభ్యులు స్పందించారు. పార్క్ కుటుంబ సభ్యురాలు సంఘ సేవకురాలు గొర్రెల గంగ నరసింహారావు దంపతులు ప్రగడ హర్షిత్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం పార్కు సభ్యులకు, స్నేహితులకు ఆర్థిక సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు పార్కు సభ్యులు స్పందించడంతో ప్రగడ హర్షిత్ తండ్రి ధర్మేంద్రకు 1,84,000 రూపాయలు అందించడం జరిగింది. అప్లాండ్ క్షత్రియ సేవా సమితి మాజీ అధ్యక్షుడు గోరింట విజయరామరాజు, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ ముదునూరు నరసింహరాజు, విశ్రాంత బిఎస్ఎన్ఎల్ అధికారి బోడా సత్యనారాయణ చేతుల మీదుగా ధర్మేంద్రకు చెక్కు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు దాసరి శేష్ కుమార్, కొల్లేపర ఆనంద్, మానుకొండ శాండి, పోతన జ్ఞానేశ్వరరావు, కొప్పిశెట్టి సూరిబాబు, గుబ్బల ప్రసాద్, ఎన్నంనేని రామకృష్ణ, మూర్తి, జగ్గవరపు సీతారామరెడ్డి, తాండ్ర దిలీప్, కేఎన్వి సత్యనారాయణ, తడికమల్ల రామకృష్ణ, ఆనందరావు, వాసా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని, కావున ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపాలని జీలుగుమిల్లి మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాస్ కోరారు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం దర్భగూడెం గ్రామాలలోని ఎంపీయూపీ స్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న విద్యాబోధనను విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని, అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. కావున విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 సరియం బుచ్చయ్య, ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటేష్, ఉపాధ్యాయులు అల్లాడి రాజు,
బుల్లెమ్మ, రామకృష్ణ, ఆనంద్ కిషోర్, చల్లాయమ్మ, స్వప్న, చెన్నారావు, జయరాజు తదితరులు పాల్గొన్నారు. మన లక్ష్మీపురం స్కూల్లో జాయిన్ అవ్వండి, ప్రైవేట్ స్కూల్లో వద్దు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని, ఇక్కడ స్కూల్లో ఏమేమి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయని మీ అందరికీ తెలుసా లేదా? కాబట్టి అవన్నీ కూడా మీరు చెప్పాలి. ఇప్పుడు మేము కానీ టీచర్స్ కానీ చెప్పిన దానికంటే చదివిన వాళ్ళు మీరు కాబట్టి మీరు చెప్తే ఇంకా వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఏమేమి చెప్తున్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చెప్పి అందరినీ కూడా ఇక్కడ జాయిన్ చేసేటట్టు చూడండి. కూడా మీరు కూడా ఇది వెళ్ళిపోయాం కదా బయటకు అనుకోకుండా 8th క్లాస్ వాళ్ళు ఇక్కడ మన లక్ష్మీపురం స్కూల్లోనే జాయిన్ అయ్యేటట్టు మీ వంతు మీరు కూడా చెప్పాలి. అందరికీ చెప్తారా మరి? అందరు మరి మీ వంతుగా మీ ప్రయత్నం మీరు చేసి మన పాఠశాలకి రోల్ పెంచాలి. ఇంకా భవిష్యత్తులో మనకి హై స్కూల్ అయ్యే అవకాశం కూడా ఉంది. పిల్లలు ఎక్కువ మంది ఉంటేనే మనకు హై స్కూల్ అవుతుంది. రజకుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే విశ్వాసంతో ఉన్నామని రజక జనసంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్టయ్య తెలిపారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ను రజక జనసంఘం సభ్యులు కలిసి వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రజకుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అదే మాదిరిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా తమ సంక్షేమానికి కృషి చేస్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మంటి మురళి, ఎలమంచిలి నాగశేషు, విట్టాల శ్రీనివాస్, దుర్గారావు, శ్రీను, సుబ్బయ్య, ప్రసన్న, కోటేశ్వరమ్మ, సావిత్రి, గోపిరాజు తదితరులు పాల్గొన్నారు. దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి ఇక్కడ మేము వారి ఇంటి దగ్గర ఇక్కడ కోర్టు దగ్గర కూడా కలవడం జరిగింది. వారు అమూల్యమైన టైము మాకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ 20 years నుంచి కూడా వీరికి మాకు ఎంతో తత్సంబంధాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో రజకులకు ఏదైనా సమస్య వస్తే స్పాట్లో అప్పుడు కలెక్టర్ కాటమనేని భాస్కర్ గారు ఉంటుండగా పెరుగుడు అదనంతరం విలేజెస్ వంగూరులో కూడా ఫోన్ చేసి ఇమీడియట్గా ఫైల్ పట్టమని ఎన్నో ఉపకారాలు. ఇళ్ల విషయంలో కూడా సో మెనీ టైమ్స్ మేము ఎక్కడికి వెళ్ళడం కట్లయ్యా నేను ఉన్నానని భరోసా ఇస్తూ వీరు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ సమస్యని ఈ దగ్గర తీసుకురాగానే ఇమీడియట్గా కన్సర్న్ సిఐ గారితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. అనేక చోట్ల రజకులకు ఈ పార్టీ చాలా ఉపకారం చేస్తుంది. ఇప్పటికీ లాస్ట్ 40 years కూడా కోటగిరి విద్యాధరావు, ఎర్రా నారాయణ గారు, బోలరామయ్య గారు, కల్దిని రామచంద్రరాజు గారు, మన ఈయన తర్వాత భీమవరం ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా ఎంతో ఇదిగా ఉంటూ మాకు సహాయం చేసుకొచ్చారు. ఎన్నో విశ్రాంతి భవనాలు 100 కొలది కూడా కట్టించడం జరిగింది. మార్కెట్లో మంగళవారం నమోదైన బంగారం వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,55,500 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,59,500 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,12,700 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,530 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,610 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. ఐఐటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో SVES విద్యార్థిని నాగమౌనికకు జాతీయ స్థాయిలో 63వ ర్యాంకు. అభినందనలు తెలిపిన SVES యాజమాన్యం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడి త్వరలోనే ప్రజాసేవలోకి రావాలి. జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఆకాంక్ష. అక్షయ తృతీయ వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ షాప్స్ అసోసియేషన్ మెగా లక్కీ డ్రా 3వ రోజు డ్రా తీసి విజేతను ప్రకటించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.